ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్నది తెలుగుదేశం ప్రభుత్వ నినాదం. ప్రతి ఇంట్లో ఒక చిన్న అగ్గిపెట్టెలు తయారు చేసే వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసేవారు కూడా ఉండాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పమని అద్భుతమైన సందేశం ఇచ్చిన కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యారెడ్డి. ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త ఉండాలా అన్నది తెలుగుదేశం ఒక నినాదం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక చిన్న వ్యాపారం ఏదైనా కావచ్చు, చిన్న అగ్గిపెట్టెలు తయారు చేసేది కావచ్చు, ఫ్యాక్టరీ పెట్టేది కావచ్చు, ఒక వ్యాపారవేత్త ఉండాలా, వ్యవసాయం ఉండాలా, అన్ని రకాలుగా ఉండాలా అని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి దానన్నిటికీ ఇది తోడు పనిచేస్తుంది. ఇప్పుడు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా మిగతా పనులు చేయడానికి కూడా ముందుకు పోతున్నారు. వాళ్ళందరికీ కూడా 3 ఫేజ్ కరెంట్ లేదనేది ఏదన్నా పెట్టాలన్నా, మోటార్లు పెట్టాలన్నా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. వాటన్నిటికి కూడా ఇది పనిచేస్తుంది. 24 గంటలు కరెంటు 3 ఫేజ్ ద్వారా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఉంటుంది. టౌన్లో ఎట్లుంటుందో మన పల్లెలకు ఉంటుంది. ఎందుకంటే మన మొత్తం టౌనే, మన మొత్తం పల్లెలే. టౌన్ ఉన్నది ఒక అంతా కలిపి ఒక 25,000 జనాభా మాత్రమే మన వాళ్ళు టౌన్లో ఉంటారు కార్పొరేషన్లో. మిగతా వాళ్ళంతా పల్లెల్లోనే ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తొందరలో అంటే ఇంకొక సంవత్సరం లోపల ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా 3 ఫేజ్ కరెంట్ అందిస్తాం. ఈ శివరాత్రికి మాత్రం ఈ పని మొట్టమొదటిగా ఆ మల్లేశ్వర స్వామికే ఆయన సన్నిధికి చేయడం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చేసిన తర్వాత ఈ సబ్స్టేషన్ ప్రకారం మిట్టమీదపల్లె, చిన్నపల్లె, తిరంగరాజపల్లె, బాక్రాపేట, ఓలంపల్లి, గోపులాపురం, అప్రాజ్పల్లి, బసిరెడ్డిపల్లి, రసూల్పల్లి వీటన్నిటికి కూడా 3 ఫేజ్ కరెంటు లైన్ అయిపోతుంది కాబట్టి మీ అందరు కూడా ఈ పల్లెలతో పాటు స్వామివారి సన్నిధిలో మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి అందరు ఈ గంటలో ఉన్నారు. మీ అందరు కూడా తొందరగా ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. ఇవి దీంతోనే ఆగట్లేదు. ఎక్కడ మీరు ఇంకా లోడ్ పెరగాలనుకుని ఎక్కడెక్కడ ఉందో అన్నిటి కూడా కొత్త సబ్స్టేషన్లు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ కొత్త సబ్స్టేషన్లు కూడా అతి త్వరలో పనులు మొదలు పెడతామని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పున్నారు. మన కాన్స్టిట్యున్సీ దగ్గర 10 సబ్స్టేషన్లు కొత్తవి పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టి ఉన్నాం. అవన్నీ కూడా తొందరలో మొదలవుతాయి, టెండర్స్ వస్తాయి. ఇట్లే కాకుండా 130 kV సబ్స్టేషన్ కూడా పెట్టున్నారు అడిషనల్గా. వాటికి కూడా అప్రూవల్స్ తొందరలో వస్తాయి. ఇవన్నీ కూడా మనం అనుకున్న దానికన్నా చాలా తొందరగా డెవలప్మెంట్ చాలా ఎక్కువ స్టేజ్లో ఉంటుంది. దీనికి దగ్గరలోనే కొంచెం మీరు దాటితే మన కోపర్తి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. వాటన్నిటికి కూడా సహకారంగా అంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమన్నా ఆ ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏమన్నా కావాల్సిన సప్లైస్ రెడీ చేసుకునే దానికన్నా మన ఊర్లలో మనకున్న పొలంలో కూడా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించేట్టుగా అన్ని వసతులు కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తొందరలో అవన్నీ నెరవేరుతాయి. ఎవరే కానీ నిరుద్యోగులు ఉండకూడదు మన ఏరియాలో అన్న సంకల్పంతో ఇవన్నీ పనులు చేయడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్కి కానీ ముందు నడిపిస్తున్న మా నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.